షేరింగ్ డబ్బులలో కూడా అంతే వస్తుంది కదా వాళ్ళకి వాటా. సరే, ఈ రెంటల్లో సింగిల్ థియేటర్ రోడ్కి ఆ రేట్ ఇవ్వరట. ఇది 1 వీక్ రెంట్ తీసుకుంటారు కదా, ఆ తీసుకున్నప్పుడు నీకు 1,50,000 మామూలుగా ఈ పల్లెటూళ్ళలో ఇట్లాంటి వాటిలో 1,50,000 అట్లాగే ఇస్తారట. ఇది మినిమం మున్సిపాలిటీ ఇట్లాంటి చోట్ల అంతే ఇస్తారట వాళ్ళకి, అంతకు మించి ఇవ్వరట. ఈ టికెట్లు రేట్లు పెంచుకున్నా సరే వాళ్ళ చేతనే కలెక్ట్ చేయిస్తారు కానీ వీళ్ళు ఎవరట వాళ్ళకి. నీతో మాట్లాడుకుంది ఇంతే కదా అంటారట. నీ టికెట్లలో 30% తప్పించి నీకు అంతకు మించి ఇవ్వమంటారట రెంట్. ఇది లేకపోతే 1,50,000 ఇట్లాగే ఉంటుందట. బట్ వీటిట్లో అయితే టికెట్లు రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా మల్టీప్లెక్స్ వాడికి కూడా ఆ రేంజ్లో షేరింగ్ వస్తుంది. ఇది మొదటి అంటే పెద్ద పెద్ద సినిమాలకి ఏం చేస్తున్నారంటే 55-45 ఫస్ట్ వీక్ ఉంటుందట, సెకండ్ వీక్కి 50-50 ఉంటుందట, థర్డ్ వీక్కి 45% నిర్మాతకి 55% వీళ్ళకి ఉంటుందట. ఎందుకంటే సంఖ్య తగ్గిపోతారు కాబట్టి జనం. ఒకవేళ ఆ టైంలో అది సినిమా ఇంకా ఫ్లేర్ అప్ అయి బాగా లెగిసింది అనుకోండి, అది ఈ మల్టీప్లెక్స్ వాడికి బెనిఫిట్ అవుతుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి తంతు. ఏది రెంట్ ఆర్ ఈ మనం అనుకున్నటువంటి రిలీజ్ అన్నటువంటి. అయితే వీటిట్లలో ఏంటంటే ఇదే వీళ్ళే నిర్మాతలు, దిల్ రాజా, సురేష్ బాబా,